అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లోకి వచ్చేసారా దొండకాయలు ఎన్ని ఉన్నాయా పాదికి దొండపాదికి. ఈరోజు దొండకాయలు, వంకాయలు, పొనగింటి కూర, డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని హార్వెస్ట్ చేయాలండి. ఇదిగోండి దొండకాయలు కొద్దిగా ఉన్నాయి, అయిపోయి. వంకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. పచ్చ వంకాయలు ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటాయండి కాయలు. మన టెర్రస్ మీద వేసుకుని ఏ కాయగూర అయినా టేస్టేనండి. ఎందుకంటే మనం కిచెన్ వేస్టేజ్ తోటి, పశువుల వేరుతోటి పండిస్తాం కదండి. బయట కొన్ని వండుకున్న కూరగాయల కంటే మన టెర్రస్ మీద పండించుకున్న కాయగూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో. ఇంకా చెట్టు నింపుగా పూతతో ఉన్నాయండి, పువ్వులతో చెట్టు అంతాను వంకాయలు. తెంపుతావు కదా. ఈ సెల్తో మొబైల్తో తీయడం వల్ల సరిగ్గా మీకు చూపించలేకపోతున్నాను వీడియోలు. డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా ఎన్ని పండినాయో. సెకండ్ టైం అండి, ఫస్ట్ టైం చాలా కోసాము, సెకండ్ టైం పండిన పళ్ళు ఇంకా కాయలు పిందులు ఇంకున్నాయండి, చాలా ఉన్నాయి పందిరింపుగా. ఇప్పుడు ప్రస్తుతం పండిన కాయలే కొన్ని కోస్తున్నాను, కొన్ని వదిలేస్తున్నాను, కొన్ని పళ్ళు కోస్తున్నాను. అందిన వరకు వెనక వైపు అందట్లేదండి, అవి చాలా కష్టమవుతుంది కోయడానికి. అవి కొద్దిగా కొండ అవ్వలా వదిలేస్తున్నాను. ఈ ముందు కొంచెం పండిని కోస్తున్నానండి. ఈ వర్షానికి బాగా గట్టిపడి కోసిన వెంటనే అది రావట్లేదు. చూసారా మళ్ళీ మొగ్గలు ఎలా వేసుకొచ్చేసిందో పందిరంతా. అదంతా మన కిచెన్ వేస్టేజ్ పశువులు ఎరువేనండి, ఈ బలమేనండి మొక్కలకి. దాని ద్వారా ఇంత పూత కాతానండి మనకి. చూసారా ఇవన్నీ పిందులే లైన్ అంతా. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవన్నీ కొయ్యలేదండి, కొంచెమే కోసాను. ఇదిగోండి పొనగింటి కూర కొంచెం కోసిస్తున్నాను. ఈ వీడియో ఎక్కువైపోతుందని కొంచెం కొంచెమే పొనగింటి కూర కోసేటప్పుడు పెట్టిన పచ్చిమిర్చి కూడా కోసానండి. ఇదిగోండి వంకాయలు, పచ్చిమిర్చి, దొండకాయలు, ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్, పొనగింటి కూర అండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లోని. కానీ లైక్ చేయడం మానేయకండి, సబ్స్క్రైబ్ చేయడం మానేయకండి. మీ సపోర్ట్, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. అందరూ చూసిన వారు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయమని మరీ అడుగుతున్నానండి.